శ్రీశైలం నాగార్జున సాగర్ ప్రాజెక్టులకు వరద కొనసాగుతోంది. శ్రీశైలం జలాశయంలో 8 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఇన్ఫ్లో 2.98 లక్షల క్యూసెక్లు ఉండగా అవుట్ఫ్లో 2.82 లక్షల క్యూసెక్లుగా ఉంది. పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం నీటి మట్టం 882 అడుగులుగా ఉంది. మరోవైపు నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద ఉధృతి పెరిగింది. 26 క్రస్ట్ గేట్ల ద్వారా దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఇన్ఫ్లో 3.41 లక్షల క్యూసెక్లుగా ఉంది. అవుట్ఫ్లో 3.05 లక్షల క్యూసెక్లుగా ఉంది. పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగుల వద్ద ఉంది. కాగా నాగార్జున సాగర్ ప్రస్తుతం నీటి మట్టం 586.70 అడుగులుగా ఉంది. ఇందుకు సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, భారీగా వరద నీటి ప్రవాహం చేరుకోవడం శ్రీశైలం ప్రాజెక్టు చరిత్రలో ఇది 4వసారి అని చెప్పవచ్చు. గతంలో పరిశీలిస్తే మాత్రం శ్రీశైలం ప్రాజెక్టు నిర్మించినప్పటి నుంచి ఇప్పటి వరకు పరిశీలిస్తే కేవలం 3 నెలల్లోనే 1 నెలలోనే పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకొని 2వ నెలలో నీటిని దిగువకు వదిలివేయడం అనేది ప్రాజెక్టు నిర్మించిన 62 ఏళ్ల చరిత్రలో ఇది 4వసారి అని చెప్తున్నారు. ప్రధానంగా ఇప్పటి ప్రజెంట్ శ్రీశైలం రిజర్వాయర్ కు ఇటు కృష్ణా తుంగభద్ర నది పరివాహక ప్రాంతం నుంచి నీటి ప్రవాహం పెరగడంతో ప్రస్తుతం డ్యామ్ లోకి 3,38,154 క్యూసెక్లు వచ్చి చేరుతుండగా ప్రాజెక్టు వద్ద ఉన్నటువంటి మొత్తం 12 గేట్లలో 10 గేట్లను 10 అడుగుల మేర ఎత్తి 2,68,360 క్యూసెక్ల నీటిని దిగువకు వదిలివేస్తున్నారు. ఇదే సందర్భంలో ఇటు ప్రాజెక్టుకు సంబంధించిన 2 తెలుగు రాష్ట్రాలకు ప్రాజెక్టుపై ఆధారపడి నిర్మించిన సాగునీటి కాలువలతో పాటు తాగునీటికి కూడా నీటిని విడుదల చేయడంతో పాటు కుడిగట్టు ఎడమగట్టు విద్యుత్ కేంద్రాలలో కూడా గత 3 నెలలుగా పూర్తి స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి చేస్తూ కూడా కుడిగట్టు విద్యుత్ కేంద్రం ఈ సంవత్సరం నిర్ణయించిన లక్ష్యానికి చేరువైందని చెప్పవచ్చు. ఈ సంవత్సరం 1,000 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేయాలని లక్ష్యం పెట్టుకోగా ఇప్పటికే దాదాపుగా 955 మిలియన్ యూనిట్లను విద్యుత్ ఉత్పత్తి చేసినట్టు సమాచారం. మరో 5 మిలియన్ యూనిట్లను విద్యుత్ ఉత్పత్తి చేస్తే మాత్రం కుడిగట్టు విద్యుత్ కేంద్రం చరిత్రలోనే మొట్టమొదటిసారి అని చెప్పవచ్చు. అదేవిధంగా ఇది ఎడమగట్టు విద్యుత్ కేంద్రంలో కూడా పూర్తి స్థాయిలో విద్యుత్ ఉత్పాదన జరుగుతుంది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 3,38,154 క్యూసెక్లు వచ్చి చేరుతుండగా దిగువకు మాత్రం 3,39,665 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టులో 882 అడుగుల నీటి నిల్వలు అందుబాటులో ఉన్నాయి. పూర్తి స్థాయి నీటి నిల్వ 885 అడుగులు. అదేవిధంగా పూర్తి స్థాయి నీటి మట్టం 215 టీఎంసీలుగా ప్రస్తుతం 200 టీఎంసీలు మెయింటైన్ చేస్తూ ఎగువ నుంచి వస్తున్న వరద నీటిని దృష్టిలో ఉంచుకొని 10 గేట్ల ద్వారా నీటిని దిగువకు వదిలివేస్తున్నారు. మరో 2-3 రోజుల్లో ప్రస్తుతం ఉన్న ఇన్ఫ్లో 3,38,154 క్యూసెక్ల ఈ నీటి ప్రవాహం 5 లక్షలకు చేరుకునే అవకాశాలు ఉన్నాయని కూడా చెప్తున్నారు. ఇటు కృష్ణా పరివాహక ప్రాంతంలో కురుస్తున్న మహారాష్ట్ర, కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలతో ఇటు కృష్ణా నదికే భారీగా వరద నీటి ప్రవాహం రాబోయే 3 రోజుల్లో పెరగనుందని కూడా అధికారులు అంచనా వేశారు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాసులు.